ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్న శుభాంశు శుక్లాతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. అతన్ని అభినందించి అక్కడి నుంచి చూస్తుంటే భూమి ఎలా కనిపిస్తోంది, ఎలాంటి అనుభూతి కలుగుతోంది అని అడిగారు. దానికి అతను ఎంత గొప్ప మాట చెప్పాడో తెలుసా? ఇక్కడి నుంచి చూస్తుంటే దేశాలన్నీ కలిసిపోయి ఉన్నట్టుగానే కనిపిస్తోంది. దేశాల మధ్య ఎలాంటి సరిహద్దులు కనిపించట్లేదు. ఇదంతా ఒక పెద్ద ఇల్లులాగా, మనమంతా ఇంట్లో ఉంటున్న కుటుంబ సభ్యుల్లాగా అనిపిస్తోంది అన్నాడు. ఎంత గొప్ప మాట అది. पहली बार भारत को देखा, भारत सच में बहुत भव्य दिखता है, बहुत बड़ा दिखता है। या जितना हम मैप पे देखते हैं उससे कहीं ज्यादा बड़ा। पृथ्वी की वननेस की फीलिंग है, जो हमारा भी मोटो है कि अनेकता में एकता, वो बिल्कुल उसका महत्व ऐसा समझ में आता है बाहर से देखने में कि लगता है कि कोई बॉर्डर एग्जिस्ट ही नहीं करता, कोई राज्य नहीं एग्जिस्ट करता, कंट्रीज नहीं एग्जिस्ट करती। फाइनली हम सब ह्यूमैनिटी का पार्ट है और अर्थ हमारा एक घर है और हम सबके सब उसके సిటిజన్స్ हैं। నిజంగా దేశాలన్నీ కూడా తమ మధ్య ఉన్న ఈ గొడవలన్నింటినీ పరిష్కరించుకుని ప్రపంచంలో శాంతి నెలకొనేలా చేస్తాయని ఆశిద్దాం. మన భారతదేశం గురించి కూడా ఒక మాట చెప్పాడు శుభాంశు. ఏంటంటే, మామూలుగా మనం ప్రపంచ పటం ఎలా ఉంటుంది అంటే ఒక మ్యాప్ని చూపిస్తాం, వరల్డ్ మ్యాప్ని. కానీ వాస్తవానికి భూమి గుండ్రంగా ఉంటుంది కదా. ఆ 3D ఆబ్జెక్ట్ని 2D రూపంలో చూపించేసరికి దేశాల సైజులు, షేప్లు కూడా కాస్త వేరుగా ఉంటాయి. ముఖ్యంగా మన భారతదేశం మ్యాప్లో చిన్నగా కనిపిస్తుంది, కానీ ఇక్కడి నుంచి చూస్తుంటే చాలా రెట్లు పెద్దగా ఉంది అని చెప్పాడు.